దొందే అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఏంటంటే క్యాంటీన్‌లో సామానొస్తే ప్రతి నెల ఏంటంటే స్టార్టింగ్‌లో సామానయితే వస్తుందనమాట. సో, వచ్చిన తర్వాత ఒకేసారి నెలకు సరిపడా తెచ్చుకుంటాం. నేనెళ్తే ఏంటి అంటే పనికొచ్చినవి, పనికిరానియి, కంటికి ఏది నచ్చితే అంటే మనకి ఉపయోగం ఉన్నా లేకపోయినా సరే కంటికి నచ్చితే దాన్ని పట్టుకొని వచ్చేస్తాననమాట. దాని యూజ్ తర్వాత చూద్దాంలే. ముందు నచ్చింది తెచ్చుకోవాలి గంతే. అట్టుంటది మనతోని. సో, ఇంక నేనెళ్తే అన్నీ ఎక్స్‌ట్రాగా పట్టుకొస్తున్నాను గదా! ఈసారైతే నువ్వు వెళ్ళు బుజ్జి నువ్వైతే ఏమంటారు మనకి ఇంట్లోకి ఏం కావాలో అవే పట్టుకొస్తావు. ఎక్స్‌ట్రా అస్సలు తీసుకురావు అని నేనైతే మా ఆయనని పంపించిన. ఇక మా ఆయన కూడా గంతే చేసిండు. ఇంతకేం చేసిండంటే ఇంగో ఈ చేతిలో కనిపిస్తున్న కాపర్ బాటిల్ అయితే పట్టుకొచ్చిండు. యాక్చువల్‌గా మంచిదే. కానీ ఇప్పుడు అవసరమా అని నాకు అనిపించింది. ఇంతకీ ఇది అవసరమేనా? మేము కొన్ని మంచి పనే చేసామా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంతకీ మీ ఇంట్లో మీరు కాపర్ అంటే రాగి చెంబులు, రాగి బాటిల్స్ కానీ, రాగి బిందెలు కానీ యూజ్ చేస్తారా? ఇంతకు ముందు అయితే మా అమ్మ చెప్తూ ఉండేది నాకు. ఏంటి అంటే ఎక్కువగా ఈ వీటిలలోనే వంట చేసేవాళ్ళంట. వంట అయినా సరే, బిందెలైనా సరే ప్రతిదీ రాగి చెంబులే రాగివే ఎక్కువగా యూజ్ చేసేదంట. కానీ ఇప్పుడేంటో ఎక్కువగా ఏమంటారు బుగ్గెండివి ఇట్లా వీటిని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇంకా ఏంటి అంటే మనం ఈ కాపర్ని యూజ్ చేయడం వల్ల వృద్ధాప్యచాయాలు అనేవి త్వరగా రావంట. థైరాయిడ్ గ్రంథి పనితీరుని కూడా మెరుగుపరుస్తుందంట. అండ్ రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందంట. కీళ్ళవాపులు ఉంటాయి కదా అండి, వాళ్ళు ఉన్న వాళ్ళైతే చక్కగా ఈ కాపర్ బాటిల్లో వాటర్ పోసుకొని తాగితే చాలా మంచిదంట. సో ఇంతకీ వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.